కిసాన్ మరో 5 ఏళ్లు. ఇందుకోసం 3.15 లక్షల కోట్లు వ్యయం. అన్నదాతలకు కేంద్రం శుభవార్త. 5,070 కోట్లతో పీఎం సూర్య సరోవర్ యోజన. మొత్తంగా చూసుకున్నట్లయితే కీలక ప్రకటన అయితే వచ్చేసింది రైతులకి. అన్నదాతలకు కేంద్రం శుభవార్త వినిపించింది. అర్హులైన రైతులకు ఏటా 6,000 చొప్పున ఆర్థిక సాయం అందించే పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగించాలని నిర్ణయించింది. ఇందుకోసం 3,17,614 కోట్లు వ్యయం చేయనుంది. జల వనరులపై కేంద్ర పథకాలను ఏర్పాటు చేసి భారీగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని కూడా ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన కూడా పేరుతో కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారు. దీనికి సంబంధించి 5,000 కోట్లు అయితే ఖర్చు చేయబోతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఇది ఒక కీలక నిర్ణయం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే రైతులకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన అన్నదాతలకు రైతులకు ఒక్కో విడతలో 2,000 చొప్పున 3 విడతల్లో ఏడాదికి 6,000 చొప్పున అందించేందుకు 2019లో ప్రారంభించిన పీఎం కిసాన్ పథకం కేంద్రం ఇప్పటి వరకు 4.47 లక్షల కోట్లు ఖర్చు చేసింది. 2026-27 నుంచి 2030-31 వరకు దీన్ని కొనసాగించేందుకు మరో 3.15 లక్షల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. పీఎం కిసాన్ ప్రారంభమైన తర్వాత వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకోవడం తగ్గినట్లు 80% మంది రైతులు చెప్పారని కేంద్ర మంత్రి అయితే తెలియజేశారు. అయితే 92% మంది వినియోగదారులు ఈ డబ్బులు కేవలం వ్యవసాయ కార్యకలాపాలపై ఉపయోగించారని చెప్పేసి పేర్కొన్నారు. పీఎం కిసాన్ మొదలయ్యాక 2020, 2021 నుంచి 2025, 2026 మధ్యకాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ మరొక 5 సంవత్సరాలు అంటే 2031 వరకు కూడా ఈ పథకాన్ని అయితే ఉండిస్తున్నారన్నమాట. ఇది మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.